మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. దేవుడు నమ్మదగిన ప్రేమామయుడు. చాలాసార్లు మనం అవసరాల కొరకు మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషులను ఆశ్రయిస్తాం. వాడు శక్తి సామర్థ్యం కలిగిన వాళ్ళే, మంచి ప్రేమ కలిగిన వాళ్ళే. కానీ కొన్నిసార్లు నీ కార్యం చేస్తాను అని చేయలేకపోతారు. తప్పకుండా నిర్వహిస్తానులే అంటూ మాట తప్పుతారు. కారణం ఏంటంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ నైజం. కానీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడల్లా వాళ్ళని వీళ్ళని నమ్మి చితికిపోయి గందరగోళంలో కన్నీళ్లతో ఉన్న కాపురాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఈరోజు కానీ మీరు మాట తప్పని దేవుని దగ్గరకు రాగలిగితే ఆ మాట తప్పని దేవుడు నిన్ను, నీ పిల్లల్ని క్షేమంగా ఉంచగలిగినవాడు. ఆయన గురించి ఒక మాట రాయబడింది 132వ కీర్తనలోని 12వ వాక్యంలో ఇలా రాసింది. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేశాను, ఆయన మాట తప్పనివాడు. దావీదు అనే భక్తునికి దేవుడు మాట తప్పక కార్యాలు చేశాను అని రాయబడింది. ఆ దేవుడు ఎవరు అంటే సత్య ప్రమాణం చేసేవాడు. మాట ఇచ్చాడు అంటే నెరవేరుస్తాడు. ఒక కార్యం నీకు చేస్తాలి అని నోటితో పలికాడంటే అది నిర్వహించేదాకా నిద్రపోవడం. అంతటి గొప్ప కార్యాలు నీ చేయగలిగినవాడు. దావీదుకు అలాంటి కార్యక్రమే చేశాడు. దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకంగా ప్రార్థనలో బాగా కొనసాగేవాడు. ఒక రోజున దేవుడు అతన్ని దర్శించన్న మాట ఏమిటంటే, నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను అంటూ మాట ఇచ్చి ఓ చక్కని మాట వినిపించి నెరవేర్చాడు. అది వాక్యం చదువుతాను. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును. నీ గర్భఫలాన్ని నీ రాజ్యం మీద, సింహాసనం మీద నేను స్థిరపరుస్తాను. కారణం ఏంటంటే దావీదును చూస్తే ఆయనకి ఇష్టం కలిగిందట. దావీదును బట్టి వాళ్ళ పిల్లలను దీవించాలని కోరుకున్నారు. మనం కూడా జీవిస్తున్నాం కదా. కొన్నిసార్లు మన పిల్లలకు మన వల్ల కన్నీళ్ళు వస్తాయి. కొన్నిసార్లు మన వల్ల మన పిల్లల మీద శాపం వస్తుంది. కొన్నిసార్లు మనం చేసిన క్రియల వల్ల దరిద్రం వాళ్ళని ఆవరిస్తుంది. మన పిల్లలకి మన వల్ల ఏం కలుగుతుంది, ఏం చేయగలం, ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించాలి. కనుక దేవుడు దావీదును చూసినప్పుడు అతని నమ్మకత్వం, యథార్థత, పవిత్రత, కృపలో సాగడం చూసి, ఆహా, నా కొరకు ఒక నీతి కలిగిన జీవితం జీవిస్తున్నాడుగా, అట్లవాడి సంతానాన్ని నేను రాజ్యం మీద స్థిరపరిచి వాళ్ళను మేలు చేస్తానని ఆ విధమైన మాట సొలొమోను నిలబెట్టి కార్యం చేశాడు. ఇక్కడ మీకు విషయం జ్ఞాపకం చేయాలి. అదేమిటంటే దేవుడు మాట ఇచ్చాక నెరవేర్చాలి అంటే ఆ మాట నెరవేరే వరకు మనం ఎలా ఉండాలో ఇక్కడ రాయబడింది. ఏమంటాడు తెలుసా? నిశ్చయముగా నీ కుమారుడు నా నిబంధన గైకొనిన ఎడల నేను వారికి బోధించే శాసనములు వారు అనుసరించిన ఎడల ఈ కార్యం జరుగుతుంది. ఆయన మాట తప్పడు. కానీ కొన్నిసార్లు కార్యం మన జీవితంలో జరగకపోవడానికి కారణం ఆయన మార్గంలో నడవకపోవడం, ఆయన ఆజ్ఞలను అనుసరించకపోవడం. మనకు తోచినట్టుగా చేస్తాం. దేవుడు అలాగే చెబుతాడరే, మన వల్ల కాదు అంటూ కొన్నిసార్లు తిరస్కరించి వెళతాం. దానివలన చేసే దేవుడు, మాట తప్పని దేవుడు ఎదురుగా ఉన్నా నీకా కార్యాలు జరగవు. ఉదాహరణకు సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. అందులో వెలుతురుంది, వేడుంది, శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నీవు రహస్య గదిలో మేడ లోపల కూర్చొని ఉంటే సూర్యుడు ఉన్నాడు కానీ ప్రకాశమానం నీకు తగలదుగా. అలాగే దేవునికి సమీపంగా రాకుండా, దేవుని దగ్గరగా రాకుండా, దేవుని మార్గంలోకి మనం రాకుండా, మనం దేవుని ద్వారా దీవెనలు పొందాలి, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడని ఎన్నిసార్లు పాటపడినా ఫలితం జరగదుగా. నువ్వు ఎప్పుడైతే ఆయన మార్గానికి వచ్చి ఆలకించే మార్గం, అనుసరించే పని, వెంబడించే కృప నువ్వు పొంది, ప్రభువా నీ అందుబాటులో నీ మార్గంలో నేను నడుస్తున్నానయ్యా అంటే ఆయన అంటాడు కదా, ఆహా, నా మార్గాలు అనుసరిస్తున్నారు కనుక నేను మాట నిలబెట్టుకుని నీ పిల్లల్ని సింహాసనం మీద స్థిరపరుస్తా. మరి ఈ రోజున నీ పిల్లలకు దైవ దీవెన నీ ద్వారా కలుగుతుందా? పిల్ల తరాన దీవెన కలుగుతుంది. ఈ రోజున నీ కుటుంబంలో చిక్కులు, సమస్యలు, వేదనలు ఎన్ని ఉన్నా ఆయన వైపు తిరిగి, దేవా దయచేసి నా మీద నీ కనికరం చూపవని అడిగితే మాట తప్పకుండా నెరవేరుస్తాడు. కానీ నువ్వు దేవుని వైపు తిరగాలి.
నీ జీవితాన్ని మార్చుకుని ఆయన మాట ప్రకారం జీవించగలిగితే ఒక అద్భుతం ఈరోజు ఉన్న నీ చీకటి బ్రతుకులో అద్భుతం జరుగుతుంది. కృంగిపోయిన నీ బ్రతుకు లేపబడుతుంది. నీ మొండి సమస్యలకు ఒక ఆదరణ కలిగి నీ వెలుగు ప్రకాశించి దీవెనకరంగా ఉంటుంది. ఈ రోజైనా ఆయన వైపు తిరిగి మాట తప్పని దేవుని దగ్గర నీ జీవితాన్ని నిలబెడితే ఎంత బాగుంటుంది. పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయ్యా, బిడ్డలను దీవించండి. మాటిచ్చి నెరవేర్చేవాడుగా ఇంటి సమస్యలను పరిష్కరించి వారిని మార్గంలో స్థిరపరచండి. పెద్దల ఆరోగ్యం, పిల్లల క్షేమం, సంతానం, వివాహాలు, విద్యారంగంలో కావలసిన సీట్లు, అలాగే ఆరోగ్యపరంగాను వ్యవసాయ వ్యాపార చేతి పనులు తోడుగాను ప్రార్థన ఎందును సహవాసమందును కృపలో వర్ధిల్లే కార్యం చేసి దీవెనకరంగా చేయమని అటు అనకార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ పేరు పేరున బిడ్డలను దీవించండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.